హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఒక పర్టిక్యులర్ సైజు తోటి వాల్యూమ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది. ప్రీవియస్ వీడియోలో డిఫాల్ట్ వాల్యూస్తో వాల్యూమ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేస్తారో చూసాము. ఇక్కడ ఒక పర్టిక్యులర్ సైజుని పర్టిక్యులర్ ఫిజికల్ ఎక్స్టెంట్ని యూస్ చేసుకొని ఎలా వాల్యూమ్ గ్రూప్ని క్రియేట్ చేస్తారో చూద్దాము. దానికి ఇక్కడ నాకు /dev/sdb డిస్క్ ఫ్రీగా ఉంది 4 GB సైజ్తో. ఇక్కడ నాకు ఎటువంటి పార్టీషన్స్ లేవు. ఫస్ట్ పార్టీషన్ క్రియేట్ చేస్తాను. fd/dev/sdb ఎంటర్. n for new partition, p for primary, 1 first cylinder default values plus 200 m size last cylinder size, t hexa code 80 for Linux LVM. ఇప్పుడు నేను ఇంకొక పార్టీషన్ని కూడా డైరెక్ట్గానే క్రియేట్ చేస్తాను. p2 default value plus 200 m t 2 partition 8e 1 more partition n 3 p partition number 3 first cylinder default value 200 MB t third partition 8e w for C f disk -l. మనకి ఇక్కడ 3 పార్టీషన్స్ క్రియేట్ అయిపోయినాయి లైనక్స్ LVMలో. ఇప్పుడు దీని మీద పీవీని క్రియేట్ చేసి వాల్యూమ్ గ్రూప్ని మనకు కావాల్సిన సైజులో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు పీవీ స్కాన్ కమాండ్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ పీవీ స్కాన్లో ఎలాంటి పీవీస్ క్రియేట్ అవ్వలేదు. ఇది /dev/sda, ఇది డిఫరెంట్ పీవీ. మనం యూజ్ చేసేది /dev/sdb. ఇప్పుడు పీవీ క్రియేట్ చేస్తాను. పీవీ క్రియేట్. ఇక్కడ నేను 3 పార్టీషన్స్ని యూజ్ చేసుకుంటున్నాను. దానికోసం /dev/sdb 1 2 3 మనకు పీవీస్ క్రియేట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు పీవీ స్కాన్ కమాండ్తో కానీ పీవీ డిస్ప్లే కమాండ్తో కానీ మీరు చూడొచ్చు. ఇక్కడ పీవీ స్కాన్ కమాండ్ పీవీ క్రియేట్ అయినటువంటి పీవీస్ని డిస్ప్లే చేసింది. పీవీ డిస్ప్లే /dev/sdbని యూజ్ చేసినట్లయితే sdb1 ఇస్తాను. పీవీ డిస్ప్లే మనకి పీవీ డిస్ప్లే కమాండ్లో అలోకేటబుల్ ఏమీ చేయలేదు. పీఈస్ సైజు రాలేదు. టోటల్ పీఈస్ ఏమీ లేవు. ఫ్రీ పీవీస్ ఏమీ లేవు. అంటే ఈ పీవీని ఇంకా ఎటువంటి వీజీకి అలోకేట్ చేయలేదు. ఇక్కడ పీవీ సైజ్ చూసినట్లయితే 203 MB ఉంది. ఇప్పుడు ఒక వీజీని క్రియేట్ చేస్తాను. వీజీ క్రియేట్ మై వాల్ అని. ఇక్కడ ఫస్ట్ నేను డిఫాల్ట్ వాల్యూతో ఈ వీజీని క్రియేట్ చేస్తున్నాను. /dev/sdb 1
ఇక్కడ నేను వీజీ క్రియేట్ మై వాల్ వీజీ నేమ్ అని ఈ మై వాల్ అని ఇచ్చాను. /d/sdb 1 2 3 అంటే 3 డిస్క్స్ని ఇక్కడ మల్టిపుల్ పీవీస్ని అలోకేట్ చేస్తున్నాను ఈ వీజీకి. మై వాల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మరలా పీవీ డిస్ప్లే కమాండ్లో చూసినట్లయితే మనకు పిఎస్ వస్తాయి. పిఈ సైజు 4 MB అంటే ఇది డిఫాల్ట్ వాల్యూ. ఈ లాజికల్ ఎల్విఎంలో డిఫాల్ట్గా 4 MB తోటి క్రియేట్ చేస్తుంది. టోటల్ పిఈస్ 50 చూపిస్తుంది. టోటల్ ఫ్రీ పిఈస్ 50 ఉన్నాయి. అలోకేటబుల్ ఎస్ ఉంది. మీకు కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు చేంజెస్ అయిన ఈ వాల్యూస్. ఇప్పుడు ఈ వీజీని డిలీట్ చేస్తాను. డిలీట్ చేయడానికి వీజీ డిలీట్ మై వాల్ వీజీ నేమ్ అని ఇవ్వాలి. వీజీ రిమూవ్ మై వాల్ కమాండ్ డిలీట్ చేయడానికి నాకు సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఒక న్యూ వీజీని క్రియేట్ చేస్తాను. సేమ్ వీజీలోనే ప్రీవియస్ క్రియేట్ చేసినటువంటి వీజీ కమాండ్లోనే -s ఇచ్చి మనం ఇక్కడ 2 MB సైజుని అంటే 2 MBతో ఫిజికల్ ఎక్స్టెంట్ని అంటే మనకు కావాల్సినటువంటి సైజు ఇవ్వాల్సినప్పుడు -s అనే ఫ్లాగ్ యూజ్ చేసుకొని అక్కడ మనకు కావాల్సిన సైజుని ఇచ్చినట్లయితే ఈ వీజీ అగైన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పీవీ డిస్ప్లే కమాండ్ చూసినట్లయితే మనకు చేంజ్ అయ్యి ఉంటుంది. ఈ పిఈ సైజు 2 MBగా చేంజ్ అవుతుంది. టోటల్ పిఈస్ 101 ఇలా ఫ్రీ పిఈస్ చూపిస్తుంది. ఇలా మనకు కావాల్సినటువంటి సైజులో వీజీని క్రియేట్ చేయాలంటే -s ఫ్లాగ్ని యూజ్ చేసుకొని మనకు కావలసిన సైజుని మెన్షన్ చేస్తే రిక్వైర్డ్ సైజ్ తోటి మనకు వీజీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించినట్లయితే పీవీ సైజ్ అనేది 203.92 200 MBతో నేను ఫిజికల్ పార్టీషన్ని క్రియేట్ చేశాను. 3 పార్టీషన్స్ ఎట్ ఏ టైం. అదే డిఫాల్ట్గా 203.92 MBగా తీసుకుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పిఈ సైజు 4 MB ఇది డిఫాల్ట్ సైజు. అలాగే టోటల్ పిఈస్ మనకు 50 వచ్చాయి. అంటే 50 టోటల్ ఫిజికల్ ఎక్స్టెంట్ 50 ఉన్నాయి. ఈ 50 × 4 ఇచ్చినప్పుడు 200 అవుతుంది. అని ఇక్కడ 3 MB అనేది ఎక్స్ట్రా స్పేస్ ఏమైంది అనుకున్నట్లయితే అది ఆ 3 MBలో మన మెటాడేటా ఇక్కడ ఈ కమాండ్లో చూసినా కూడా మీరు టోటల్ పిఈస్ 101 ఉన్నాయి. 2 MB ఫిజికల్ సైజ్ ఉంది. 203 సైజ్ MB పీవీ సైజ్ ఉంది. ఇప్పుడు 101 × 2 MB అన్నప్పుడు 202 అవుతుంది. 1 MB స్పేస్ ఎక్కడికి వెళ్ళింది. ఈ 1 MB స్పేస్ ఏమవుతుందంటే ఈ లాజికల్ వాల్యూమ్లో ఇక్కడ క్రియేట్ చేసినటువంటి వాల్యూమ్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ప్రాసెస్ మెటాడేటాలోకి యూజ్ చేసుకుంటుంది. ఈ ఎక్స్ట్రా స్పేస్ అనేది ఇక్కడ కానీ ఈ కమాండ్లో చూపిస్తున్నటువంటి ఎక్స్ట్రా 3 MB స్పేస్ కానీ అది మెటాడేటా కోసం యూజ్ చేసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వాల్యూమ్ గ్రూప్ని పర్టికులర్ సైజ్లో ఎలా క్రియేట్ చేస్తారనేది దానికి కమెంట్స్ ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.